నమస్తే. వెల్కమ్ టు జేపీ న్యూస్. చదువు చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా నిత్యావసరం. అది ధనికులకు కాదు, పేదరికానికి కాదు, దేనికి సంబంధం లేని చదువు. ఆ చదువులో కూడా రకరకాల భాషలు, ఒక భాష కాదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ, ఇన్ని బోల్డ్ అని భాషలు ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా వాడుకునేది, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా తెలుసుకోగలిగేది ఒక తెలుగులో మాట్లాడతాం. లేదంటే కొంచెం బెటర్గా ఉండేదానికి, అర్థమయ్యేటట్టు, అవతల వాళ్ళకి వివరించేటట్టు, కొంచెం పెద్ద రకంగా ఉండేదానికి ఇంగ్లీష్ మాట్లాడతాం. అటువంటి ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ఎంత కృషి చేయాలి, దాంట్లో ఉండే అర్థాలేంటి, ఎట్లా పలికితే ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది అన్న విషయాలపై మన ముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాగరాజు గారు ఉన్నారు. తన్నే అడిగి వివరాలు అన్నీ తెలుసుకుంటాం. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే అండి. బాగున్నారా? యా, ఫైన్ సార్. మీరు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అనర్గళంగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తుంటారు, చూసాం కూడా చాలా దగ్గర. అసలు ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అసలు ఏంటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ ఊరేంటి? తల్లిదండ్రులు ఎవరు? నా పేరు నాగరాజు కందగడ్డల సార్. సో పుట్టింది పెరిగిందంతా కూడా వెంకటగిరి. ఈవెన్ మా ఫాదర్ అండ్ మదర్ కూడా కంప్లీట్గా వెంకటగిరి. అండ్ నేను చదువుకున్నది కూడా ఇక్కడ విశ్వోదయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్. అప్ టు డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే. తెలుగు మీడియం ఆ మొత్తం తర్వాత చిన్నప్పటి నుంచి కూడా. ఎస్ సార్. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది. అదేవిధంగా బిఎడ్ స్పెషల్ ఇంగ్లీష్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 12 ఇన్స్టిట్యూషన్స్ వరకు వర్క్ చేశాను. ఈవెన్ నారాయణ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా, బెంగళూరులో కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 2019 ఆ సమయంలో ఏపీఎస్ఎస్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆల్రెడీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనర్గా కూడా వర్క్ చేశాము. అనేకమైన బుక్స్ కూడా రాస్తున్నాను స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా డెవలప్ చేసుకోవడానికి. అదేవిధంగా ట్రిపుల్ ఆర్గనైజేషన్లో నేను మెమరీ ట్రైనర్గా కూడా వర్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతవరకు టైం పట్టింది? ఎవరు మీ గురువు? ఎవరు అసలు? సో మా గురువు వచ్చి ఇదే నేర్చుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? శ్యామ్ సుందర్ గారు. సో మా గురువు వచ్చి శ్యామ్ సుందర్. జనరల్గా అతని ఇన్స్పిరేషన్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ అదొకటి. ఇంకో కారణం ఏంటంటే, మనకు 2005-06 సంవత్సరం మిడిల్లో ఒక న్యూస్ పేపర్ చూశానండి ఇంగ్లీష్లో. మీరు దాంట్లో ఒక ఆర్టికల్ ఉన్నది. ఆర్టికల్ ఏంటి అంటే, ఒక అమ్మాయి మంచి మార్క్స్ 95.5% ఆఫ్ ద మార్క్స్ వచ్చి దేంట్లో? ఇంటర్మీడియట్లో. సో డిగ్రీ అది చేయడానికి ఈ విధంగా న్యూఢిల్లీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అక్కడ వరకు వెళ్ళిందనమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయిని అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకోసం అంటే, షీఈస్ వెరీ గుడ్ అట్ ఎడ్యుకేషన్, 95.5% వచ్చింది. కానీ అక్కడ ఆ అమ్మాయి ఇంగ్లీష్ సరిపోలేదు, స్టాండర్డ్స్ సరిపోలేదు. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు లోకల్గా అంతా ఏంటి అంటే, మనకు మార్క్స్ అనేది ఎక్కువగా చూస్తుంటారు. మార్క్స్ ఆర్ నాట్ మిర్రర్ టు ద టాలెంట్స్. టాలెంట్ డిఫరెంట్ అండ్ మార్క్స్ డిఫరెంట్. మనకి ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు మార్క్స్ అనేది పెద్దగా ఏం ఉండవు. ఒక 60%, 70% వచ్చినంత మాత్రం సరిపోతుంది. బట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ తను అలా అనుకోకుండా 95 బాగా కష్టపడి చదివింది. కానీ ఆమె స్కిల్స్ అనేది తక్కువగా ఉన్నాయి. నాలెడ్జ్ ఏంది, స్కిల్ అనేది తక్కువగా ఉంది. ఆమెకు తక్కువ ఉంది. దీనివల్ల ఏమైంది అంటే, అందరితో కమ్యూనికేట్ చేయలేక, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేక బట్లర్ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉండేది. దాంతో అందరూ ఆ అమ్మాయిని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఫైనల్గా అమ్మాయి వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తుంది. చేస్తే అతను ఏమన్నాడంటే, యూ గాట్ 95.5%, యు ఆర్ వెరీ మెరిట్ స్టూడెంట్, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్? దట్ ఈస్ యువర్ మిస్టేక్, నాట్ దేర్ మిస్టేక్. తను అడిగాడు, తను చెప్పాడు. తను ఏడ్చుకుంటా వెళ్ళి రూమ్లో తలుపేసేసుకొని హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఓ, ఆ మాట అడిగిన దానికి బాధపడి నన్ను ఎవరు పట్టించుకోలేదు. సరే, అర్థం చేసుకోలేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. ఒక లెటర్ రాసి చనిపోయింది. ఇదంతా నేను చెప్పేంత ఫ్యాక్ట్ న్యూస్లో వచ్చింది చెప్తున్నాను. ఏమనంటే, నా చావు కారణం ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళు కాదు. నా చావు కారణం ఆ ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేశారని ఆయన కూడా పట్టించుకోలేదు కదా, ఆయన కూడా కాదు. నా చావు కారణం ఏంటి అంటే, ఇంగ్లీష్ టీచర్స్, నాకు చదువు చెప్పిన ఇంగ్లీష్ లెక్చరర్స్, నా ఎడ్యుకేషన్ విధానం. ఎందుకు అని అంటే, నా ఎడ్యుకేషన్ విధానంలో ప్రాక్టికల్స్ లేవు. నాకు 95.95% తెప్పించగలిగారు కానీ గురువులు, నేను మాట్లాడలేకపోతున్నాను.
మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. సో దానివల్ల అందువల్ల నా చావు కారణం ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ నాకు చెప్పిన ఇంగ్లీష్ గురువులు అని చెప్పి రాసి సిగ్నేచర్ చేసి చనిపోయింది. అప్పుడు దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని కష్టపడి నేను తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది. దాన్ని ఎరాడికేట్ చేసేదానికి, ఎరాడికేషన్ అంటే సమూలంగా నిర్మూలించే దానికోసం అని చెప్పి ఒక కమ్యూనికేషన్ ట్రైనర్గా నేను డెవలప్ అవ్వడం జరిగింది. సో ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? అది ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్స్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ట్రైనింగ్ అనేది మనకు బేసికల్గా నేను స్టెప్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. స్టెప్ ఆర్గనైజేషన్ మదనపల్లి. అక్కడ నేను ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్గా ఉన్నాను. ఒక ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్గా ఉంటే దాంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తెలుస్తాయి. మనం ఏం చేస్తే నేర్చుకుంటాం. ఒక సబ్జెక్ట్ రావాలి అంటే ఆ సబ్జెక్ట్లో ఏం నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తుంది, కాన్సెప్ట్ బేస్డ్. చాలామంది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదివేస్తారు, 95 మార్క్స్ 100 మార్క్స్. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నేర్చేసుకుంటారు. అది కాదు చదువు అంటే. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే గోల్, లక్ష్యం. మనం ఒకటి చదువుతాం అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ ఆల్సో ఒకే ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, LSRW. LSRW లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే దాని లక్ష్యం ఏంటి అంటే వినగలగాలి, మాట్లాడగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి. ఈ 4 వస్తేనే దాని లక్ష్యం పూర్తిగా అయినట్టు. అంతేగాని ఒక లెసన్ నేర్చుకున్నంత మాత్రాన ఆ లెసన్ మీకు భవిష్యత్తులో జాబ్ చేసేటప్పుడు పనికిరాదు. కానీ ఆ లెసన్ నేర్చుకోవడం వల్ల మనకు వింటున్నామా, దాని గురించి మాట్లాడగలుగుతున్నామా, దాని గురించి చదవగలుగుతున్నామా, దాని గురించి మనం రాయగలుగుతున్నామా, ఇది మనకు బేస్లో వస్తుంది. ఆ తర్వాత మనం జాబ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు రాయడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, వినడం కానివ్వండి, చదవడం కానీ ఇవన్నీ పనికి వస్తాయి. అంతేనా అండి? కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే A+B² అంటే A² + B² + 2AB అని చెప్పేస్తారు. ఎందుకు A+B² అని అడిగితే, సార్ ఎగ్జామ్లో 5 మార్కులు వస్తాయి సార్ అందుకోసం అంటారు. సరే వై మ్యాథమెటిక్స్ అన్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అంటే 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కొనుక్కున్నాను, ఒక 5 రూపాయలు చిల్లర అంటే మనకు క్యాలిక్యులేషన్స్ వచ్చాం. అది చదువుకున్న వాళ్ళు కూడా చేస్తారు కదా. కానీ వై మ్యాథమెటిక్స్ అంటే దిస్ ఈస్ ఫర్ ద లాజికల్ థింకింగ్. A+B² ఎందుకు అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే A+B² ఉండాలి. 0, 1 లేకపోతే ఈరోజు ప్రపంచం లేదు, కంప్యూటర్ లేదు, కోడింగ్ లేదు, బైనరీ సిస్టమ్ అంతా 0, 1లో ఉంటుంది. బైనరీ సిస్టమే లేదు. లాజికల్ థింకింగ్ లేకపోతే ఈరోజు రాకెట్ పైకి పోదు. మ్యాథ్స్ లేకపోతే ప్రపంచమే లేదు. అది చెప్పాలి. ఒక సూత్రం చెప్పేసి అది 5 మార్కులకి అది చెప్పడం కాదు. అందుకే నేను ముందే చెప్పాను మీకు, మార్క్స్ ఆర్ నాట్ మిర్రర్ టు ద టాలెంట్. కాబట్టి టాలెంట్ని పెంచుకోవాలి, కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనకు 100% ఎడ్యుకేషన్ ఉంటే 50% మనకు నాలెడ్జ్ ఇవ్వాలి, 50% దాన్ని స్కిల్గా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు రియల్ అయిన ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. మేము నేర్చుకున్న దాంట్లో ఎడ్యుకేషన్ అంటే కూడా చెప్తాను కదండి, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఏందో చెప్తాను. చూస్తున్న వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో ఇది కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీ పిల్లలు డెఫినెట్గా ఆల్రౌండ్ డెవలపింగ్ అనేది జరుగుతుంది. స్టడీస్ గురించి చెప్పేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు చాలామంది బోల్డెన్ మంది ఉంటారు. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క వ్యూవర్స్కి మాకు ఉండే వాటికి కూడా వింటారు, మీరు చెప్పేది కూడా తెలుసుకుంటారు. దాని గురించి ఒక క్లియర్గా చెప్పండి. చెప్తాను సార్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎవరినన్నా అడగండి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్తే, సార్ 100 మార్కులకి పేపర్ వస్తుంది సార్, 100కి 100 తెచ్చుకుంటే నాకు 100% ఎడ్యుకేషన్ వచ్చింది. కొంతమంది అంటారు నాకు నాలెడ్జ్ వస్తే ఎడ్యుకేషన్ ఉంటుంది అంటారు. నో, ఇవన్నీ కాదండి. అసలు ఎడ్యుకేషన్ ఏంటి అంటే మెంటల్లీ, ఎథికల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఇఫ్ యూ క్యాన్ గివ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ టు ఏ స్టూడెంట్, దాట్స్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. ఇన్ ఫ్యాక్ట్ మెంటల్లీ, మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. వాడు నిజంగా ఫెయిల్ అయినా కానీ ఇది ఫెయిల్ కాదు, ఇది నా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్ అని ఫీల్ అయ్యి ఇంకా కసిగా చదువుతారు కదా, అది మానసిక దృఢత్వం అంటారు. సో ఎడ్యుకేషన్ దాన్ని నేర్పియాలి, మెంటల్గా ఫిట్గా ఉండేది నేర్పియాలి. ఎథికల్లీ పెద్దవాళ్ళని గౌరవించడం, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి,
ఒక మాట ఎలా మనం మాట్లాడాలి, పక్కన వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా కన్వే చేయాలి, ఇదంతా కూడా మనకు ఎథికల్ వాల్యూస్ అనేది ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటే నేను గాడ్ అని చెప్పను కానివ్వండి, మనలో ఉండేటువంటి క్వాలిటీస్ ఏదైతే ఉంటాయో, మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, మనలో ఉండే వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుసుకొని మనం దాన్ని స్ట్రెంగ్త్గా మలుచుకొని మన జీవితాన్ని మంచిగా మలుచుకోవడమే మనకి ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే. నెక్స్ట్ వన్, మెంటలీ, ఎథికలీ, స్పిరిచువలీ అండ్ ఫిజికల్లీ కూడా చాలా ఫిట్గా ఉండాలి. ఎందుకోసం అంటే ఫిజికల్గా అన్ఫిట్గా అయితే మెంటల్గా కూడా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఈవెన్ నేను చెప్పే సలహా ఏంటంటే స్కూల్లో కూడా ఎక్కువగా గేమ్స్ అనేది పిల్లల్ని ఆడించాలి. అప్పుడే మనకు బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, మనసు కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది, చదువుకునే దానికి ఉంటుంది. లేదు అందులో లేదనుకోండి, కళ్ళు సరిగ్గా కనిపించలేదు, వాడు ఏం చదువుతాడండి? కరెక్ట్. ఫీవర్ వస్తుంది, వాడు ఏం చదువుతాడు? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనసు పెట్టి చదవలేడు. కాబట్టి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటాడు. కాబట్టి మెంటల్గా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి, ఎథికల్ క్వాలిటీస్ ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ప్రాక్టికల్గా ఉండాలి. ఎందుకు చెప్పాను మీకు ఆల్రెడీ, A+B² దట్ ఈస్ ప్రాక్టికల్గా నేర్పించాలి. అప్పుడే అది రియల్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఇదంతా కలిస్తే ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మీకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ చెప్పేది కూడా ఇదే. పర్సనాలిటీ అంటే ఎడ్యుకేషనే, మెంటల్గా, స్పిరిచువల్గా, ఎథికల్గా, ఫిజికల్గా, అదేవిధంగా ప్రాక్టికల్గా మనం బతకగలిగితే అదే రియల్ పర్సనాలిటీ. సరే, ఇప్పుడు చిన్న డౌట్, మీరు ఇన్ని చెప్పారు, ఇన్ని అలవాట్లు ఉండి స్టూడెంట్స్ నేర్చుకొని ఒక చదువు మీదే ధ్యాస కాకుండా గేమ్స్ మీద కూడా పెట్టాలని చెప్పాను అంటారు. గేమ్స్ మీద కూడా పెడతారు, కానీ ఎంత గేమ్స్ మీద పెట్టినా ఒక పిల్లవాడు 10th క్లాస్కి వచ్చిన తర్వాత విపరీతమైన హార్డ్ వర్క్ చేపిస్తారు మీ ఉండే ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు. అతనికి అంత ఒత్తిడి అవసరం అంటారా? అదే సార్, అవసరం లేదని చెప్తాను నేను. కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో మార్క్స్ మీద ఎందుకో ఒత్తిడి ఎక్కువ అయిపోయాయని జరిగింది. మీకు ముందే స్టార్టింగ్లోనే చెప్పాను, మార్క్స్ ఆర్ నాట్ మిర్రర్ టు ద టాలెంట్. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలోకి వెళ్తే ఒక 60-65% ఉంటే ఒక MNC కంపెనీకి వెళ్ళినా కానీ సరిపోతుంది. అక్కడ అతన్ని ఫేస్ చేసేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఓకేనా సార్? కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆ రెండు సమాహారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చాలా ఈజీగా జాబ్ అనేది కొట్టగలుగుతాం. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే రేపు జాబ్ చేసేదానికే కదండి. సో జాబ్ చేయాలి అంటే మన కమ్యూనికేషన్ ఉండాలి, నాలెడ్జే ఉండాలి. సో మార్క్స్ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాలెడ్జ్ పెద్ద ఉండదు. మీకు మంచి మంచి IIT ర్యాంకర్స్ కూడా మీకు గమనించండి, జనరల్గా చెప్తాను, ఆంధ్రాలో చదివే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ 99.5% వచ్చేవాళ్ళు కూడా మనకు IIITలో వీటిల్లో కొట్టలేరు, టాప్ 100లో రావు. ఎందుకు రావు అంటే మనదంతా కాన్సెప్ట్ బేస్ కాకుండా ఎక్కువగా బై హార్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దానివల్ల అది కాన్సెప్ట్ బేస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 70-80% వచ్చినా కానీ ఈజీగా మనకు ర్యాంక్స్ అనేది కొట్టగలుగుతారు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఇంగ్లీష్ మీరు నేర్పిస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మీరు ఎప్పుడైనా అవగాహన చూసి వాళ్ళని టెస్ట్ చేసి ఉంటారా? ఎస్ అండి, ప్రతిరోజు మనకు మామూలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ప్రతిరోజు పిల్లలకి యాక్టివిటీ ఉంటాయి. యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది కదా. సో మనకి LSRW ప్రతిరోజు యాక్టివిటీలు అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఏదో నేను చెప్తే, సింపుల్గా చెప్పండి, నేను మాట్లాడితే నాకు వస్తుంది, మీరు మాట్లాడితే మీకు వస్తుంది. సో నేను మాట్లాడతాను అంటే నాలెడ్జ్, ఐ విల్ గివ్ నాలెడ్జ్. అది మీరు కూడా నాకు మాట్లాడితే మీకు నాలెడ్జ్ ఉన్నట్టు, మీకు స్కిల్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి కంప్లీట్గా మనం ప్లేవే మెథడ్స్, అదేవిధంగా కంప్లీట్ ప్రాక్టికల్ మెథడ్స్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలా బాగా నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లలకి ఇంతకుముందు మీరు చెప్పారు కదా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కదా, దీనివల్లే వస్తుంది. అప్పుడు కాన్సెప్ట్ అనేది బాగా డెవలప్ అవుతుంది, పిల్లలు అప్పుడు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందో అప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి ఉంటుందో మార్క్స్ కోసం పరిగెత్తు ఉన్నారో మార్క్స్ మాత్రమే వస్తాయి. మీరు ఏదనుకుంటే అదే వస్తుంది, మీరు మార్క్స్ అనుకుంటే మార్క్సే వస్తుంది. అంటే ఇప్పుడు ఉండే స్కూల్స్లో ప్రకారం, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రైవేట్ కార్పొరేట్ వాటిలో కానీ ఎప్పుడు ఎవరు పెట్టినా సరే మార్క్స్ గురించి ఎక్కువగా శ్రీ చైతన్య ఫస్ట్, నారాయణ ఫస్ట్, భాష్యం ఫస్ట్, ప్రాథమిక పాఠశాల వీళ్ళు ఫస్ట్ అని అంటున్నారు. కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, ఆ కెపాసిటీకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా లేదా అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? సో చేస్తారా అంటే, ఒకటి ఇప్పుడు మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మార్క్స్ ఆర్ నాట్ మిర్రర్ టు ద టాలెంట్. కానీ ఇది ఎవరు ఒప్పుకోరు సార్.
పెద్ద పెద్ద సంస్థలు ఏంటి అంటే ఇట్ ఈస్ మార్కెటింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా తీసుకోండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మార్కెటింగ్. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వస్తారు. ఇంటర్మీడియట్లో ఆ ఆర్గనైజేషన్లో మాకు టాప్ మార్క్స్, మాది టౌన్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ అని చూపించుకోగలిగితేనే వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. స్ట్రెంగ్త్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మార్కెటింగ్ ఉంటుంది అండ్ డబ్బులు వస్తాయి. సో ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏది ఈ స్కిల్ మాట్లాడడం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అని 2 ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ని మనం మెజర్ చేయలేం, కొలవలేం. ఇంత ఉంది వీడికి సాఫ్ట్ స్కిల్ అని మెజర్ చేయలేం. హార్డ్ స్కిల్ని మెజర్ చేయొచ్చు. ఈ టెక్నికల్ స్కిల్ కావచ్చు, ఒక చదివిన ఎగ్జామ్ రాయడం కావచ్చు, ఇవంతా హార్డ్ స్కిల్స్ అంటాం. హార్డ్ స్కిల్లో మాత్రమే వీడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, వీడికి ఇంత నాలెడ్జ్ అని మెజర్ చేయొచ్చు. కాబట్టి మనకు ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏం చేస్తారంటే హార్డ్ స్కిల్ నేర్చుకుంటారు, ఇన్ని మార్క్స్ వస్తాయి, మీ అబ్బాయికి ఇంత నాలెడ్జ్ ఉంది అని. అదే సాఫ్ట్ స్కిల్కి వచ్చేసరికి సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అడాప్టబిలిటీ స్కిల్స్ ఉంటాయి, క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం ఒక 6 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ని ఎవరు మెజర్ చేయలేరు, సిచ్యువేషన్ బట్టి అయ్యే బయటకు వస్తాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఎలా పెంచుకోవాలి సార్? సో కమ్యూనికేషన్ అంటే యాక్చువల్గా కమ్యూనికేషన్ వర్డ్ అనేది మనకు లాటిన్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది సార్. సో ఆ లాటిన్ లాంగ్వేజ్ ఏంటంటే కమ్యూనిస్ లేదా కమ్యూనిస్ అనుకోండి. కమ్యూనిస్ అంటే ఏంటి అంటే షేర్, SHERE, షేర్, పంచుకోవడం. సో మనలో ఉండేటువంటి భావాల్ని పక్కన వాళ్ళతో పంచుకుంటే అది కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ 2 రకాలు ఉంటుంది. వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. నేను మీతో మాట్లాడుతున్నాను, మీ వ్యూవర్స్తో మాట్లాడుతున్నాను అంటే ఒక లాంగ్వేజ్ని ఉపయోగించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది మనకు వెర్బల్ కమ్యూనికేషన్ అంటుంది. నేను మాట్లాడేప్పుడు నా ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ఇవంతా కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. సో ఏదేమైనా కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం, ఒక ఇన్ఫర్మేషన్ని క్లియర్గా, నీట్గా పక్కన వాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కమ్యూనికేషన్ అంటారు. కానీ నా ఇంటెన్షన్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలని కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఎక్కువగా మాట్లాడడం కూడా, కమ్యూనికేషన్ పెంచుకోవడం కూడా, తెలుగు ఎవరు వాళ్ళ మాతృభాష మాట్లాడుతున్నా కూడా ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది మాట్లాడేదానికి. అది లేనిదే ఇప్పుడు ప్రపంచం లేకుండా పోయింది ఇంగ్లీష్ అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకి ఏ విధంగా ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతుంది? ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో మనకు ఉండేటన్నీ కూడా మన లోకల్ లాంగ్వేజెస్. తెలుగు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం ఉంటుంది. సో కన్నడ అంటే బెంగళూరు సైడు, ఇట్లా తమిళ్ అంటే తమిళనాడు, ఇలా మాత్రమే పరిమితం అవుతుంది. సో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే గ్లోబల్ వాయిస్గా మనం ఎక్కడైనా వెళ్ళి సర్వైవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ బిజినెస్ లాంగ్వేజ్. మనం తెలుగు మాత్రమే నేర్చుకుంటే అఫ్కోర్స్ అది ఆ మాతృభాష కాబట్టి మనకు నేర్చుకోకపోయినా వచ్చేస్తుంది. సో జనరల్గా మనం సర్వైవ్ కావాలి అంటే ఇంకొక భాష ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్నడ నేర్చుకున్నాను, పక్క స్టేట్ మాత్రమే నేను సర్వైవ్ కాగలుగుతాను. హిందీ నేర్చుకున్నాను, ఒక ఇండియాలో మాత్రమే నేను సర్వైవ్ కాగలుగుతాను. అదే ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచ భాషలో సుమారుగా 13-14 దేశాల్లో మాతృభాషగా ఇంగ్లీష్ ఉంది. కాబట్టి మనం బయట ఎక్కడికి పోయినా కానీ, అబ్రాడ్కి వెళ్ళినా కానీ మనకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కనుక ఉన్నట్లయితే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. సో పిల్లలు ఎలా నేర్చుకోవాలి అంటే దానికి స్కిల్ అని అంటాం. సో దీన్ని ఏమంటారంటే న్యూరో మస్కులర్ యాక్టివిటీ అంటారు. మస్కులర్ యాక్టివిటీ, న్యూరో మస్కులర్ యాక్టివిటీ. న్యూరో మస్కులర్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ మనకు సైకిల్ తొక్కడం వస్తుంది కదా సార్, న్యూరో మస్కులర్ యాక్టివిటీ. స్విమ్మింగ్ చేస్తాం కదా సార్, న్యూరో మస్కులర్ యాక్టివిటీ. సాంగ్స్ పాడతాం కదా సార్, న్యూరో మస్కులర్ యాక్టివిటీ. సో మన బాడీ అవయవాలతో మనం ఏదైతే పనులు ఈజీగా స్కిల్ డెవలప్ చేసుకొని చేస్తామో, ఈత ఫస్టే రాదు కదా, నేర్చుకొని స్విమ్ చేస్తే వస్తుంది. సైకిల్ ముందే రాదు కదా, నేర్చుకొని చేస్తే వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఒక న్యూరో మస్కులర్ యాక్టివిటీ. అంటే ఒకే ఒక కొటేషన్ ఇస్తాను, మీకు బాగా అర్థమైపోతుంది. ఆటలు ఆడితే వస్తాయి, పాటలు పాడితే వస్తాయి, మాటలు మాట్లాడితేనే వస్తాయి. మాటలు మాట్లాడితేనే వస్తాయి. మనకు ఇక్కడ వోకల్ సిస్టమ్ ఉంటుంది. ఈ వోకల్ సిస్టమ్ నుంచి అంటే లంగ్స్ నుంచి ఎయిర్ మనకి ఇక్కడ నుంచి వోకల్ కార్డ్ నుంచి మనకి ఇలా వచ్చి బయట లోపల మనకు ఆర్గన్స్ అనేటివి ఉంటాయి కదా, దాన్ని ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము. సో దాని నుంచి పెదాల నుంచి బయటకు ఏదైతే మనకు వాయిస్ ఒక ఎయిర్ అనేది వస్తుందో అది మాటగా తయారవుతుంది. ఓకేనా సార్? అంటే ఇక్కడ అంతా ఉండేదంతా ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది న్యూరో మస్కులర్ యాక్టివిటీ. దానికి నాలెడ్జ్ కూడా ఏం పెద్ద అవసరం ఉండదు.
ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది బాగానే అయిపోయింది, ఎక్కువగా నేర్చుకోవడం ఒక ఇదిగా ఉంది. ఎక్కడికి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ వేరే వాళ్ళతో అఫిషియల్తో మాట్లాడాలన్నా కూడా ఉన్నట్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఎంచుకోవాలని అనుకుంటా. ఎట్లాగా స్కిల్ని ఎలా ఎలా డెవలప్ చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది తెలియక చాలామంది పొరపాటు పడుతున్నారు. సో మీరు అడిగే క్వశ్చన్లో మీకు తెలియకుండానే చాలా అర్థాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే స్కిల్ అంటే ఇంగ్లీష్ మాట్లాడమే కాదు సార్, ఏ పని చేసినా కానీ అది స్కిల్లే. ఎందుకోసం అంటే స్కిల్ అంటేనే ఇంగ్లీష్లో అన్ ఆర్ట్ ఆఫ్ వర్క్ అని అంటాము. ఒక పని కళాత్మకంగా ఏదైతే చేస్తామో దాన్ని ఆర్ట్ ఆఫ్ వర్క్ అంటాము. అదే స్కిల్ని తెలుగులో నైపుణ్యత అని అంటారు. మరి ఒక స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడం జరిగింది. నేనే కనిపెట్టాను. అది వచ్చేసరికి ఐకేహెచ్పి. ఐకేహెచ్పి అంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇంట్రెస్ట్. మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏముండాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు మాట్లాడడం నేర్చుకోవాలన్నా, స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా, సైక్లింగ్ నేర్చుకోవాలన్నా, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, పాటలు పాడాలన్నా, మాటలు మాట్లాడాలన్నా మనకేముండాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత కే ఫర్ నో, KNOW నో, తెలుసుకోవాలి లేదా నాలెడ్జ్ అనుకుందాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి లేదా దాని గురించి తెలుసుకోవాలి. హెచ్ అంటే హాబీ. దాన్ని ఒక హాబీగా మలుచుకోవాలి. ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత తెలుసుకుందాము, ఆ తెలుసుకున్న విషయాన్ని హాబీగా మలుచుకోవాలి రోజు. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు మనకు చాలా ఈజీగా ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్. మంచి క్రికెట్ రావాలి అనుకుందాం అనుకోండి. ఇదే ఫామ్లో ఎలా అప్లై చేస్తాం చూద్దాం ప్రాక్టికల్గా. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండాలి, క్రికెట్ ఆడాలి. ఆ తర్వాత మనకేం కావాలి? కే అంటే నో, తెలుసుకోవడం. బ్యాట్ అంటే ఏంటి, బాల్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి, ఓవర్ బౌండరీస్ అంటే ఏంటి, ఎంతమంది ఉండాలి, ఎంత లెంగ్త్ ఉంటుంది, స్కిల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో, తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇట్ షుడ్ బి హాబీ ఇన్ యువర్ లైఫ్. అంటే ప్రతిరోజు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళి ఏదో ఒకటి ఆడుతూ ఉంటే సో మెనీ డక్అవుట్స్ 1, 2, 3, 10, 20 హాఫ్ సెంచరీలు కొడతాం. సో ఫైనల్గా ప్రాక్టీస్ అయ్యి యూ విల్ బికమ్ ఏ గుడ్ క్రికెటర్. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అంతే. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ తర్వాత ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఇది హాబీగా మలుచుకోవాలి. పక్కన వాళ్ళతో మాట్లాడడం, చిన్నపిల్లలతో మాట్లాడడం, టీచర్స్తో మాట్లాడడం, ఒక గ్రూప్ యాక్టివిటీతో మాట్లాడడం, ఎప్పుడైనా పిల్లలకి అవకాశం వచ్చినప్పుడు మైకులు ఇచ్చి పిల్లల దగ్గర మాట్లాడించడం, ఎవ్రీడే యాక్టివిటీస్ ఉండాలి. ఇలా పిల్లల్ని ప్రాక్టీస్ చేపిస్తే రేపటి రోజు భయం లేకుండా ఇప్పటి నుంచి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, ఇంకేం తెలుసుకోవాలి? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత తెలుసుకోవాలి అన్నారు కదా, ఇంగ్లీష్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అని చెప్పి. ఇంగ్లీష్ నెససరీ అని అంటారా? అంటే ఇప్పుడు వచ్చే వాటిలో ఏ పేపర్ మీద వచ్చినా కూడా తెలుగులో ఎవడూ రాయడం మానేసుకున్నారు పూర్తిగా. మాతృభాష తెలుగు అయినా కూడా ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వాలన్నా కూడా, ఒక మెసేజ్ ఏదైనా పోస్టల్గా ఏదైనా వచ్చినా కూడా, ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ అయినా కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది. అది ఆ సమాజానికి అంత అవసరం అంటారా? తప్పకుండా సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ బిజినెస్ లాంగ్వేజ్. సో మీరు ఏదైతే మీరు చెప్తున్నారో ఇదంతా బిజినెస్ రిలేటెడే ఉంటుంది. కాబట్టి మన బిజినెస్లో ముందంజలో ఉండాలన్నా, లేకపోతే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోధించాలన్నా, ప్రస్తుతం ఉన్న సమాజం ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రకారం ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ ఉంటేనే రేపటి రోజు మీరు అప్డేటెడ్ వర్షన్ అవుతారు. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి నేర్పించుంటారు సార్ పూర్తిగా ఇంగ్లీష్? మీ స్టూడెంట్స్ ఎంతమంది? సుమారుగా అంటే నేను ట్రైనింగ్ ఇచ్చిన సుమారు అబౌట్ 20,000 పైనే ఉంటారండి. 20,000 మంది. 20,000 మందిలో ఎప్పటి నుంచి నేర్పించుంటారు మీరు? నియర్లీ ఒక 15 years నుంచి నేర్పిస్తున్నాను ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. అంటే వీటి మీద ఏమైనా రీసెర్చ్ చేశారా మీరు? అదే సార్, మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందే MMM ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్గా కూడా ఉన్నాను సార్. ఈ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్గా ఉన్నప్పుడు మనకు దాంట్లో ఉండేటువంటి మూలాలు ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ వస్తాయి. అండ్ అంతకంటే ముందు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆబ్జెక్టివ్. ఏది నేర్చుకోవాలన్నా, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. సో ఆబ్జెక్ట్ని బట్టి మేము పరిశోధించి ఏ విధంగా చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది, ఏ విధంగా యాక్టివిటీ బేసిస్తే పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ని అడాప్ట్ చేసుకోగలరు, ఈ విధంగా వీటి మీద రీసెర్చ్ చేసి
నేను ఒక రీసోర్స్ పర్సన్ అవ్వడం జరిగింది సార్. అంటే దీని మీద ఏమన్నా ఇంకేమన్నా బుక్స్ రాయడం కానీ ఇలాగ 20,000 మంది పిల్లలకు మీరు నేర్పించారు అని అంటే వాళ్ళకి కనీసం మీరు ఏదో ఒకటి ఇలా చదువుకోండి ఇలా నేర్చుకోండి అని చెప్పి ఇచ్చే ఉంటారు. అలాంటి వాటికి ఏమైనా ప్రొవైడ్ చేసి ఇచ్చుంటారా వాళ్ళకి మీరు బుక్స్ కానీ బుక్లెట్ లాగా ఏమైనా ఇచ్చారా? ఆల్రెడీ మంది స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఆల్రెడీ ఉంది సార్, వెంకటగిరి ఇంగ్లీష్ అని చెప్పి ఆల్రెడీ నేనే పబ్లిష్ చేసి మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సార్, వెంకటగిరి ఇంగ్లీష్. సో వెంకటగిరి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా చాలా మందికి మేము సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాంట్లో అయితే 34,000 పైనే నేర్చుకోవడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మేము ఆల్రెడీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, అదే మన ఊరి పేరు మీద వెంకటగిరి ఇంగ్లీష్ అని చెప్పి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఎవరు ఎంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగారని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏదైనా మనకు ఆన్లైన్లో అయితే మనం అబ్జర్వ్ చేయలేకపోవచ్చు సార్, బట్ ఆఫ్లైన్లో అయితే మనకు ఏదైతే ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటారో ప్రతి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటంటే మనకి ఎంతమంది వస్తారో 99% ఆల్మోస్ట్ అందరూ మాట్లాడతారు. ఎందుకోసము అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది న్యూరో మస్కులర్ యాక్టివిటీ, మాటలు మాట్లాడితేనే వస్తాయి. నా టీచింగ్ అంతా ఎలా ఉంటుందంటే మొత్తం కంప్లీట్ ట్రైనింగ్ అంతా కూడా యాక్టివిటీ బేస్ ఉంటుంది. పిల్లలు తెలియకుండానే సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ మాట్లాడే విధంగా గేమ్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఒక 35 మెంబర్స్ వచ్చారంటే 33-34 మెంబర్స్ ఆల్మోస్ట్ అనర్గళంగా మాట్లాడేస్తారు. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, మనం ఎంతమందికి అయితే డైరెక్ట్గా మనం అప్రోచ్ అయి చేసామో మ్యాక్సిమం 99% అందరూ మాట్లాడతారు. అంటే సార్ ఇప్పుడు దాకా ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ఇంగ్లీష్ ఒక విధంగా ఉంటుంది, ప్రాథమిక ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కొత్తగా ఇంగ్లీష్ కూడా ప్రవేశపెట్టండి నేర్పించండి పిల్లలకి అనే కాన్సెప్ట్ కూడా ఒకటి పెట్టారు. ఈ రెండిట్లకి వ్యత్యాసం ఏంటి? కార్పొరేట్ స్కూల్లో చెప్పే ఇంగ్లీష్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో చెప్పే ఇంగ్లీష్ ఏంటి? అంటే ఈ ఇంగ్లీష్ చెప్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అర్థమయ్యి వాళ్ళు నేర్చుకునేది కరెక్ట్ అని అంటారా? సార్ మనకు ఎవరు ప్రొవైడ్ చేసినా ఏం ప్రొవైడ్ చేసినా ఒకటే కాన్సెప్ట్, LSRW. మార్క్స్ కోసం ఎవరైతే పరిగెస్తారో వాళ్ళకి మార్క్స్ మాత్రమే వస్తాయి. మీకు ముందు చెప్పిన విధంగా ఎవరైతే కాన్సెప్ట్ కోసం పనిచేస్తారో కాన్సెప్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్పొరేట్ లెవెల్ తీసుకున్నారు, వాళ్ళకి మార్క్స్ ఇంపార్టెంట్గా చూసుకున్నారు అనుకోండి, ఆ మార్క్స్ మాత్రమే వస్తాయి. ఇంకొకటి వాళ్ళకి ప్యాసివ్ వెకాబులరీ అని ఉంటుంది, లేకపోతే ప్యాసివ్ అంటే మనకు బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. సో బుక్లో ఉండేది అంతా కూడా రిటర్న్ లాంగ్వేజ్ అంటారు, స్పోకెన్ లాంగ్వేజ్ కాదు. అదే మనకు మాట్లాడేది ఏదైతే ఉంటుందో అది వాడుక భాష అంటారు, దాన్ని స్పోకెన్ లాంగ్వేజ్ అంటారు. ఏ లాంగ్వేజ్లో అయినా ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అయినా అంతే ఉంటుంది, తెలుగు అయినా అంతే ఉంటుంది. మనం న్యూస్ పేపర్ ఏదైతే చదువుతామో దాంట్లో వొకాబులరీ డిఫరెంట్గా ఉంటుందా తెలుగులో, మనం అలా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు మార్క్స్కి ప్రాధాన్యం ఇవ్వకుండా పిల్లలకి నేర్పించాలి అన్న ఉద్దేశంతో కనుక పనిచేస్తే వాళ్ళకి మంచిగా ఫ్లూయెన్సీ అనేది పిల్లలకి వస్తుంది. వీళ్ళు కూడా పిల్లల్ని బాగా మాట్లాడేలా తయారు చేయాలి అనేటువంటి భావన యాజమాన్యంలో ఉంటే కనుక ఖచ్చితంగా స్పోకెన్ అనేది బాగా వస్తుంది. అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి సార్? అవసరమా? ఖచ్చితంగా మాతృభాష తెలుగే మాట్లాడాలి అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు, అంటూ ఉంటారు కూడా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? సార్ మీరు చెప్పింది చాలా కరెక్టే, మాతృభాష మాట్లాడాలి, మాతృభాష నేర్చుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ఏ సర్వే కూడా మొదట 5 yearsలో అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదవగలిగితే పిల్లవాడు కాన్సెప్ట్ని బాగా మైండ్తో అర్థం చేసుకోగలుగుతాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళినప్పుడు చాలా చక్కగా అతను ఈ తెలుగు ద్వారా ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోగలుగుతాడు. కాబట్టి నేను ఇది తక్కువ అది ఎక్కువ అయితే నేను చెప్పలేను. ఎందుకోసం అంటే అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. అది మదర్ లాంగ్వేజ్ అయితే ఇది బిజినెస్ లాంగ్వేజ్, రెండు రావాలి. సో మనకు ఫుడ్ ఉండాలి, అదేవిధంగా అమ్మ ప్రేమ ఉండాలి కదా, ఆ రెండు కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంతే. ఇప్పుడు ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నా కూడా ఇందాక ఫస్ట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు అంతంత ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయే బయట వాటికి వెళ్ళేటప్పుడు ఎంత అవస్థలు పడుతున్నారు అనేది కూడా. అలాంటి వాళ్ళకి మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎంతమంది నేర్చుకో ఉంటారు?
చాలామంది నేర్చుకుంటున్నారు సార్. ఎందుకోసమంటే ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ మదనపల్లి. మదనపల్లిలో నేను వర్క్ చేశాను. సో దాంట్లో నెల్లూరు రాయల్స్ అని చెప్పి మనకి ఇన్స్టిట్యూట్ ఉన్నది అక్కడ మదనపల్లిలో. అక్కడ పక్కన బెంగళూరు చాలా దగ్గరలో ఉంటుంది. బెంగళూరుకి వెళ్ళి మన వాళ్ళే రిటర్న్ వచ్చేస్తారు చాలా మంది. ఎందుకోసమంటే కమ్యూనికేషన్ నేర్చుకుంటారని అని తరిమేస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వచ్చి ట్రైనప్ అయ్యి ఒక 2-3 months ట్రైనప్ అయ్యి తర్వాత మళ్ళీ పోయి జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఎలా మాట్లాడాలనేది తెలుసుకోవాలి. అది మెయిన్ కావాలి. ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి. ఎందుకు మాట్లాడలేరంటే కొంచెం ఇప్పుడు మాస్టర్ టెన్స్ అని కొన్ని ఉంటాయి. మాస్టర్ టెన్స్లో ఏం చెప్తామంటే మేము ఒక క్వశ్చన్ ఎలా సొంతంగా అడగాలి, ఎవరన్నా క్వశ్చన్ అడిగితే తడపడకుండా ఆన్సర్ కరెక్ట్గా ఎలా చెప్పాలి, ఇది ఒకటి నేర్పిస్తాం మ్యాక్సిమం. నేర్పించినప్పుడు మాట్లాడేటప్పుడు తడబడకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేము ఒక టెక్నికల్గా ఒక సంథింగ్ రెడీ చేసాము, యాప్ ఒకటి రెడీ చేసాము. దాంతో పిల్లలకి ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెంచేదానికోసం అని చెప్పి ఒక యాప్ను కూడా మేము రెడీ చేసి పిల్లలకి అందించడం జరిగింది. అంటే ఎట్లా సార్ యాప్ వల్ల మీరు ఎట్లా ఏ విధంగా చెప్తారు పిల్లలకి? సార్ అది వచ్చి మనకు 1.5 year మేము ప్రాజెక్ట్ చేసాము. అది స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ అని చెప్పి మేము క్రియేట్ చేసాము. అది కూడా మనకు ప్లే స్టోర్లో వెంకటగిరి ఇంగ్లీష్ అనే యాప్లో ఉంటుంది. వెంకటగిరి ఇంగ్లీష్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ అని చెప్పి ఒక ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది కోర్స్ ఉంటుంది. కోర్స్ కొనుక్కున్నట్లయితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దాన్ని క్రియేట్ చేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ చేసి చేయడం జరిగింది. సో ఇది నేను ఎందుకు చేయాలి అనేది దాన్ని ముందుగా చెప్పాలి. సో నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ చాలా మంది సార్ మీ టీచింగ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్, మేము చాలా బాగా నేర్చుకున్నాము, అయితే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి సార్ అని అడిగేవాడు. సో అదే అనుమానం బాగా చెప్తున్నారు అన్నారు కదా, ఇంకేంటి బాగానే చెప్తున్నాను, బాగా మీకు అర్థమవుతుంది కదా సార్, మీరు బాగాలే చెప్తున్నారు సార్, మాకు చాలా బాగా అర్థమవుతుంది సార్, కానీ మాట్లాడలేకపోతున్నాం సార్, ఎలా మాట్లాడాలి సార్? అరే నేను బాగా చెప్తున్నా అంటున్నారు, మళ్ళీ ఎలా మాట్లాడాలంటున్నారు అని చెప్పి నేను అనుకొని దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో సొల్యూషన్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ నేను ఎక్కడెక్కడ ఉన్నాయనేది స్పాట్ చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో స్పాట్ చేసుకున్నాను. ప్రాబ్లం ఏంటి? పిల్లలు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. సో పిల్లలకి నేను ఇచ్చే నాలెడ్జ్ రీచ్ అయింది, కానీ వాళ్ళు మాట్లాడాలంటే చుట్టుపక్కల ఎవరు లేరు. ఇంట్లో మాట్లాడాలన్నా, సొసైటీలో మాట్లాడాలన్నా, ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజ్లో కూడా మ్యాక్సిమము 99% తెలుగే ఉంటుంది. ఏదో ఒక టీచింగ్ చేసే వాళ్ళే తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగే మాట్లాడుకుంటుంటారు, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ, ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉర్దూ అవి మాట్లాడుకుంటారా, కానీ ఇంగ్లీష్ రేర్గా మాట్లాడడం వినిపించదు. సో మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వినిపించాలి సార్. అందుకే మీకు ఒక తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, శ్రోత కానివాడు వక్త కాలేడు అంటారు. శ్రోత అంటే వినేవాడు, వక్త అంటే మాట్లాడేవాడు. మనకు ఆ పదాలే వినిపించకపోతే మన వక్తలు ఎలా అవుతాం సార్? అవును, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మేము ఐడెంటిఫై చేసింది, చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు లేరు. చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు లేకపోతే వినలేరు, వినలేకపోతే వీడు తిరిగి మళ్ళీ మాట్లాడలేడు. ఇది ప్రాబ్లం. సో మనకు చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడేదానికి ఉంటే పిల్లలకి ఖచ్చితంగా మాట్లాడగలిగేటువంటి ఎబిలిటీ, దాన్ని ఫ్లూయెన్సీ అంటాం. ఈ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. దీనికోసం ఏం చేయాలని ఆలోచించి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అదే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ. అదే సొల్యూషన్. అది ఏంటి అంటే మనం జస్ట్ ఆన్ చేస్తే అది మనతో మాట్లాడుతుంది. ఓకే, దాంతో మనం మాట్లాడాలి. అది మనతో మాట్లాడిస్తుంది. మనతో మాట్లాడిస్తుంది. ఉందా ఇప్పుడు మీ దగ్గర మొబైల్ చూపిస్తారా ఒకసారి? చూచారా సార్? ఇది వి అని వస్తుంది. సో దిస్ ఈస్ అవర్ యాప్ సార్. దీంట్లో వెళ్ళగానే మామూలుగా రిజిస్ట్రేషన్ అడుగుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఐకాన్ బ్లూ కలర్లో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ. ఇది మనం క్లిక్ చేస్తే మామూలుగా పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ అయిపోతుంది. ఇక్కడ రికార్డెడ్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళగానే టాక్ టు ఏఐ అని ఉంటుంది, రీడ్ విత్ ఏఐ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, తెలుగు రీడింగ్, అదేవిధంగా హిందీ రీడింగ్ అన్నీ వచ్చేస్తాయి. పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషే కాదు, పిల్లలకి చదివేది కూడా రానప్పుడు 100 స్టోరీస్ని క్రియేట్ చేసాం. సుమారుగా 20,000 పదాలని పిల్లల కోసం ప్రిపేర్ చేసాం. ఒక టీచర్ పిల్లవాడికి ఏ విధంగా చదివించడం నేర్పిస్తుందో ఏఐ మనకు అలా నేర్పిస్తుంది. హిందీ రాదా, ఓకే దీంతో వెళ్తే అదే మన హిందీ ఎలా మాట్లాడడం, రీడింగ్ చేయడం అనేది నేర్పిస్తుంది. ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలకి తెలుగు చదవడం కూడా సరిగ్గా రాలేకపోతుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే అదే మనకు తెలుగు ఎలా చదవాలి అనేది నేర్పిస్తుంది.
సో మొదటగా మేము తయారు చేసింది టాక్ టు ఏఐ, అంటే ఏఐతో ఎలా మాట్లాడాలి. దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి సార్. డే 1, డే 2, డే 3, డే 4 ఇలా వచ్చినప్పటికీ, మొత్తం 100 డేస్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్క డేలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఏఐ మేల్ వాయిస్ అండ్ ఫీమేల్ వాయిస్ రెండు ఇచ్చేస్తుంది. తెలుగులో కూడా ఇస్తుంది. దాన్ని చూసి నీట్గా అర్థం చేసుకోవాలి. సెకండ్ లెవెల్లో వెంటనే అది మాట్లాడిన వెంటనే మనం మాట్లాడలేం కదా, కాబట్టి అది చూపిస్తుంది ఏం చదవాలి, ఎలా మాట్లాడాలని చూపిస్తుంది. సెకండ్ లెవెల్లో దాన్ని చూసి అర్థం చేసుకుంటూ దాంతో మాట్లాడాలి. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, కానీ అక్కడ ఆన్సర్లు కనిపించవు. ఫస్ట్ లెవెల్లో ఏదైతే మనం విన్నామో గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ లెవెల్లో దాంతో చదివాము గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ లెవెల్లో అదే క్వశ్చన్స్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని దాంతో మాట్లాడాలి. అప్పుడు పిల్లలకి ఓహో ఎలా ఉంటుంది మాట్లాడేది ఒక అవగాహన వస్తుంది, ఎంత కాన్సన్ట్రేట్ చేసామనేది తెలుస్తుంది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తుంది. అది నువ్వు నేర్చుకున్నావా లేదా అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో దాంట్లో మార్క్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా మార్క్స్ జనరేట్ చేస్తుంది. ఈ విధంగా ఒక కొత్త టెక్నాలజీ అనేది మన వెంకటగిరిలో ఫస్ట్ టైం, ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇది మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఏఐ టెక్నాలజీతో స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చున్నాయి కదా అని. అవి మనం ఏదైనా మాట్లాడితే మాత్రమే రిప్లై చేస్తాయి, కానీ ఇది అలా కాదు. అదే నేర్పిస్తుంది, మీరేమేమి నేర్చుకోవాలనేది అదే నేర్పిస్తుంది. ఓహో, ఇప్పుడుండే టెక్నాలజీలో మనం ఏదైనా హాయ్ అంటే హాయ్ అంటాం, వాట్స్ యువర్ నేమ్ అంటే ఆమె రోబోటిక్ అనో సంథింగ్ అది చెప్తుంది. మనకేం నాలెడ్జ్ లేదనుకోండి, అది కూడా అట్లాగే ఉంటుంది, అది మనకేం నేర్పేది. కానీ ఇప్పుడు ఇది ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా మాట్లాడాలి, ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి నేర్పిస్తుంది, పిల్లలకి నేర్పిస్తుంది. రీడింగ్ కూడా ఒక స్టోరీ ఇచ్చేసినామంటే ఆ స్టోరీని ఎలా రీడ్ చేయాలా అదే చెప్పి పిల్లల దగ్గర రీడ్ చేపిస్తుంది కూర్చోబెట్టుకొని. పేరెంట్స్ ఏం చేయాలంటే పక్కన కూర్చొని పిల్లలు చదువుతున్నారా లేదా, పేరెంటింగ్ అనేది అర్థమవుతుందా లేదా. ఒకటి పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు గేమ్స్ అని అట్లా వెళ్ళిపోకుండా కొంచెం అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. అదే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కావాలంటే చూపిస్తున్నాను ఎలా మాట్లాడాలో. సో ఇది లెవెల్ 1. Is it far from here? Yes, it is very far from here. So you can go by bus. Are you comfortable with English? Yes, I'm comfortable with English. సో ఇది మీకు వీడియో రూపంలాగా కనిపిస్తుంది, రైట్? అంటే తెలుగు వస్తుంది, పైన ఇంగ్లీష్ వస్తుంది, వాళ్ళకి కింద తెలుగు కూడా వస్తుంది, తెలుగులో కూడా మీనింగ్ కూడా వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా వస్తుంది. ఇది ఫస్ట్ లెవెల్. ఇది మామూలుగా మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది జనరల్గా. ఇది కాదు మన కాన్సెప్ట్, ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్ లెవెల్ చూపిస్తాను. ఇది సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి సేమ్ ఫస్ట్ లెవెల్లో ఏదైతే ఉన్నాయో అవే వస్తాయి, కనిపిస్తుంది, దాన్ని చూసి పిల్లలు మాట్లాడాలి. ఎగ్జాంపుల్, Is it far from here? Yes, it is very far from here, so you can go by bus. Are you comfortable with English? Yes, I'm comfortable with English. Can you find it? Yes, I can, but it takes 5 days of the time. అంటే ఇప్పుడు మనం చెప్పే వాయిస్ Whose friend is he? విన్న తర్వాతే అది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేస్తుంది, అది అడుగుతుంది. మనం దాంతో చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. అంటే మనం చెప్పేదాకా కూడా అది ఇది కాదా? అలా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు మాట్లాడేంత టైం, సఫిషియెంట్ టైం, ఒక థర్డ్ క్లాస్ పిల్లవాడైనా కూడా మాట్లాడేంత టైం అయితే నీట్గా ఇస్తుంది చూసి. ఇది సెకండ్ లెవెల్ ఇలా ఉంటుంది. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి మనకు సేమ్ అవే క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ గుర్తు పెట్టుకొని దాంతో మాట్లాడాలి. ఓహో, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లు కనిపించవు. Is it far from here? Yes, it is very far from here, so you can go by bus. Oh. Are you comfortable with English? Yes, I'm comfortable with English. Can you find it? Yes, I can, but it takes 5 days of the time. Whose friend is he? He is my brother's friend. Can you handle it? Yes, I can handle. ఓకే, ఆ విధంగా మనం అనర్గళంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇదే నా సొల్యూషన్.
మీరు 4 గోడల మధ్య కూడా కూర్చొని అలా పెట్టుకొని ఉమ్, హ్యాపీగా పిల్లవాడిని నోరు తెరిపించి మాట్లాడొచ్చు. మీకు ఫస్ట్ చెప్పాను, అందరి హార్ట్‌లో ఇంగ్లీష్ ఉంది. అది నోట్లోంచి రావట్లేదు. రా. అందరికీ ఇంగ్లీష్ వచ్చు. అది అండర్‌స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఉమ్, ఒక్కరు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. ఉమ్, రిప్లై ఇవ్వాలి అంటే న్యూరో మస్కులర్ యాక్టివిటీ ప్రాబ్లం వల్ల ఉమ్, పిల్లలు మాట్లాడలేరు. ఉమ్, ఉమ్. ఎందుకోసం అంటే మనం స్విమ్ చేస్తేనే కదండి స్విమ్మింగ్ వస్తుంది. అంతే. సైకిల్ తొక్కితేనే కదా సైకిల్ వస్తుంది. మాట్లాడితేనే కదా మాటలు వస్తాయి. ఆటలు ఆడితే వస్తాయి, పాటలు పాడితే వస్తాయి, మాటలు మాట్లాడితే వస్తాయి. కానీ తెలుసు ఎలా స్విమ్ చేయాలో తెలుసు. కానీ ఉమ్. స్విమ్మింగ్ చేస్తేనే కొంతకాలానికి స్విమ్మింగ్ వస్తుంది. స్విమ్మింగ్ వచ్చు. మాటలు వచ్చు, ఉమ్, కానీ మాట్లాడితేనే మాటలు మాట్లాడగలుగుతారు. కాబట్టి మీ మౌత్ని ఓపెన్ చేసేటువంటి ఒకే ఒక సొల్యూషన్ వెంకటగిరి ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ యాయ్. దీని గురించి సుమారుగా మేము చాలా సర్వే చేశాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అండ్ సుమారుగా 1.5 year ఈ ప్రాజెక్ట్ చేయడం ఇది జరిగింది. మీరు ఒకరే చేస్తున్నారా, Yes. ఇంకెవరైనా చేస్తున్నారా? లేదు, కంప్లీట్ మంత్ మీరు ఒకరే చేస్తున్నారు అంటే దీనికి ఏమన్నా మీరు చార్జెస్ కానీ? చార్జ్ చేస్తాం సార్. ఎందుకోసం అంటే ఇది మనకి ఇంటిగ్రేషనే కావచ్చు, మనకు ఖర్చు కూడా చాలా ల్యాక్స్లో అవుతుంది అమౌంట్. కాబట్టి ఒక కోర్స్ కొనుగోలుపై మనం 2,500 రూపాయలు తీసుకుంటాం. ఓహో. దీంట్లోనే డైరెక్ట్గా బై అని క్లిక్ చేసి మన ఫోన్పే కావాలంటే ఫోన్పే ఆప్షన్స్ చాలా ఉంటాయి, బై ఆప్షన్స్. అలా కొనుక్కున్నట్లయితే ఉమ్. ఆటోమేటిక్గా అది అన్లాక్ అయిపోతుంది, కోర్సు ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఇచ్చే కోర్సు వాళ్ళకి ఎన్ని రోజుల దాకా ఉపయోగపడుతుంది? కంప్లీట్ లైఫ్ టైమ్స్ అంటే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపిస్తానే ఉంటారు? దీంట్లోనే ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే అప్డేట్స్ ఇస్తామో అవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ ఓహో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 days ప్రోగ్రామ్ ఉంది, ఉమ్, స్పోకెన్ ఇంగ్లీష్ విత్ యాయ్. ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ తయారు చేస్తున్నాం, ఫ్రేజల్ వర్బ్స్తో ఇంకా డిఫికల్ట్ వర్డ్స్తో చేస్తున్నాం. ఉమ్, అది కూడా దాంట్లోనే అప్డేట్ అయిపోతుంది. ఒకటి. రెండోది, ఎవరైనా స్కూల్స్ వాళ్ళు కానీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ ఉమ్, ఇలా బల్క్గా ఏదైనా కావాలి అంటే కనుక చాలా తక్కువ ప్రైస్కి కూడా మొత్తం బల్క్గా కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఎందుకోసం అంటే మనకేంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాం ఇది. మనీ అది చాలా తక్కువ. ఎందుకోసం అంటే లైఫ్ టైం యాక్సెస్ అంటే అంత ఈజీ కాదు సార్. ఉమ్, కంప్లీట్గా లైఫ్ టైం యాక్సెస్ చేయాలి అంటే ఉమ్, మనకు బ్యాక్ ఎండ్ వర్క్లో మనకు చాలా ఖర్చు అవుతుంది కూడా. ఉమ్, అయినా కానీ లైఫ్ టైం ఎందుకు ఇస్తున్నాము అంటే అందరికీ రీచ్ అవ్వాలి మన వెంకటగిరి తరపున. నెక్స్ట్ బల్క్గా తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే ఇద్దాము, అందరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉమ్. అనేది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ పెట్టే ఉన్నారా సార్? ఆల్రెడీ పెడుతూ ఉన్నాం సార్, అంటే ఉంది. బట్ ప్రజెంట్ ఏంటి అంటే ఓన్లీ సమ్మర్లోనే క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని స్కూల్స్ మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి మీరు వెళ్ళి చెప్తున్నారు? ఇది వచ్చి ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్, జస్ట్ నా యాప్లో మాత్రమే దీన్ని కోర్స్ ఇవ్వడం జరిగింది. అయితే భవిష్యత్తులో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రతి ఒక్క స్కూల్కి అందజేసే విధంగా తయారు చేస్తున్నాం సార్. అంటే చైల్డ్ ప్యానల్స్ ఇచ్చేస్తున్నాం. ఉమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక సంథింగ్ XYZ స్కూల్ అనుకోండి. సో XYZ స్పోకెన్ ఇంగ్లీష్ .ai. ఉమ్, ఇప్పుడు రవి అనుకోండి, లేకపోతే జ్ఞాన వికాస్ అనుకోండి మీ స్కూల్ నేము, ఉమ్, జ్ఞాన వికాస్ స్పోకెన్ ఇంగ్లీష్ .ai అని వచ్చేస్తుంది. ఉమ్, సో మీ పిల్లలంతా ఏమనుకుంటారు, మాదే మా స్కూల్ వాళ్ళే తయారు చేస్తారు అన్న ఫీల్ ఉంటుంది. అవును. సో దాంట్లో మనం పే ఆప్షన్ కొట్టుకుంటే మనకు కోర్స్ అనేది ఎంత తక్కువ కావాలన్నా మనం ఇవ్వచ్చు. పిల్లలందరికీ కూడా రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్కూల్లో లాభం ఏంటి అంటే దీన్ని కరికులంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓహో. Day 1, Day 2, Day 3 దీన్ని ప్రొజెక్టర్లో వేసేసి పిల్లలకి ప్రాక్టీస్ ఇప్పించి ఇంట్లో దాన్ని చదువుకోరమ్మని చెప్తే ఆ విధంగా ఇంకా బాగా, అంటే ఒక డిసిప్లైన్ అనేది బాగా ఉంటుంది. మొబైల్ ఇచ్చేసి ఒక రోజు 2 రోజులు చదివేసి పక్కన వేయడం కాదు. స్కూల్లో అనుకోండి ఒక కరికులం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి ఎక్కువగా సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్కి ఈ ఏఐ వచ్చిన తర్వాత జాబులు అలాంటివి చాలా వరకు పోతున్నాయి. ఈ ఏఐ అనేది రావడం మంచిదంటారా కాదంటారా? సార్ దీన్ని రెస్టరేషన్ పీరియడ్ అని అంటారు. ఉమ్, ఈ వర్డ్ కూడా నేను ఎక్కడ చూసాను అంటే రోబోటిక్ అండ్ పీపుల్ అని చెప్పి ఒక లెసన్ ఉంది. ఉమ్, నేను సుమారుగా నేను లిటరేచర్ చేసేటప్పుడు చదివినట్టు గుర్తు, ఉమ్, రోబోటిక్ అండ్ పీపుల్. ఉమ్, దాంట్లో ఏం చెప్తారంటే ఎడ్ల బండ్లు ఉండేవి కదా సార్. ఉమ్, ఎడ్ల బండ్లు వచ్చే సమయంలో ఆ రిక్షాలు వచ్చేటివి. ఉమ్, రిక్షా వచ్చినప్పుడు ఎడ్ల బండి వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఎవరే రిక్షాలు పెట్టేశారు, ఇంకా మాకు ఎడ్ల బండ్లు ఎట్ట నడుస్తాయి, అవి స్పీడ్గా వెళ్ళిపోతుంది, దానికి దాణా పెట్టాల్సిన అవసరం లేదు, గడ్డి వేయాల్సిన అవసరం లేదు, కుడితి దాయించాల్సిన అవసరం లేదు, అవును. వాడేముంది ఊరికి వెళ్ళ తొక్కుంటే సర్రని వెళ్ళిపోతుంది రిక్షా అని అనుకున్నావాడు. ఆ తర్వాత ఆటో వచ్చేసరికి రిక్షా వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే అది జస్ట్ అలా చేత్తో ఇలా అంటే వెళ్ళిపోతుంది, మేము కష్టపడి చెమటోచి మేము తొక్కాల్సి వస్తుంది అనుకున్నారు. ఉమ్. ఆ తర్వాత కార్లు, బస్సులు ఇలా One by one, వచ్చేసరికి one by one, ఒకటే ఒక దారిలో ఇలా వస్తున్నాయి. వచ్చింది.
అదే టైప్ మిషన్ ఉన్నప్పుడు చాలా కష్టపడి టైప్ చేయాల్సి వచ్చేవాడు. అదే కంప్యూటర్ వచ్చేసరికి సింపుల్గా ఏమన్నా అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి మళ్ళీ టైప్ చేయొచ్చు. అంటే ఒకటి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది సార్. సో ఈ రెండిటి మధ్య ఉండే టైంని రెస్టరేషన్ పీరియడ్ అని అంటారు. సో ఇప్పుడు ఏదైతే మనకు నాన్ టెక్నాలజీ ఉందో ఈ మధ్యలో ఉన్నాం మనం. కంప్లీట్గా అప్డేట్ అయిపోలేదు, అట్లనే ఎలా లేదు, మధ్యలో ఏదైతే ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నామో, ఏఐకి అప్డేట్ అవుతున్నామో దీన్ని రెస్టరేషన్ పీరియడ్ అంటాం. సో మనం మాట్లాడకపోయినా మనం ఏది అనుకున్నా కానీ అప్డేట్ అయిపోతూనే ఉంటుంది. కానీ మనం అప్డేట్ కాకపోతే మాత్రము మనం వెనకబడిపోతాం. మరి ఎందుకు ఏఐకి ఇంత ప్రాధాన్యత ఉంది అంటే, హ్యూమన్ చేసేటువంటి పనులు 100 మంది చేసే పనులు ఒక్కటే చేయగలదు. ఇప్పుడు అంత ఎందుకండి, మా ఫ్రెండ్ రైటర్ ఒక సాంగ్ రాయాలి అంటే హీ టేక్స్ అబౌట్ 1 month to 2 months ఆఫ్ ద టైం. ఈజీగా పడుతుంది. ప్రిపేర్ చేసుకొని సింగర్స్ని రెడీ చేసుకొని మ్యూజిషియన్స్ అంతా రెడీ చేసుకొని మొత్తం ఒక సాంగ్ ప్రిపేర్ చేయడానికి 6 months పడుతుంది. రైట్. సో అయిపోతే అది పక్కన పెట్టేస్తే నియర్లీ 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ అవుతుంది ఒక సాంగ్ని మనం క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్ సింగర్స్తో. అదే ఏఐని ఏం చేస్తుందంటే జస్ట్ 3 నిమిషాల్లో తయారు చేస్తుంది. 3 నిమిషాల్లో 2 నెలలు చేసే పని 3 నిమిషాల్లో చేస్తుంది. సో దానికి మంచి నాలెడ్జ్ అవసరం లేదు. రైటింగ్ డిపార్ట్మెంట్ అదే తీసేసుకుంటుంది, సాంగ్స్ కూడా అదే పాడేస్తుంది, మ్యూజిక్ అదే ఇచ్చేస్తుంది, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను అంతేందుకు మన కోర్స్ చేసిన కూడా ఏఐతోనే కదా సార్. ఇదే మనం ఎంత కష్టపడినా కానీ పక్కన వాళ్ళకి ప్రత్యేకించి మనం డైరెక్ట్గా వెళ్తే తప్ప రాదు. దీని ద్వారా ఏంటంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాల్సింది మీకు, దానికి కూడా ఇంగ్లీషే కావాలి. ఈరోజు కంప్యూటర్స్ యుగంలో ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ అన్నారు కదండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే కోడింగ్ అంటారు. కోడింగ్ ఎంత బాగా వస్తే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు అంటారు. కానీ ఈరోజు చాట్‌జీపీటీ కొత్త మనకు సాఫ్ట్వేర్ ఇవి వచ్చేస్తున్నాయి యాప్స్. దీని ద్వారా ఏంటి అంటే చాలా ఈజీగా కోడింగ్ కూడా రెడీ చేసేస్తున్నాం మనం. మరి కోడింగ్ కూడా ఇంపార్టెంట్ కాదు, మరి ఎలా మనం చేయగలుగుతాము అంటే ఎప్పుడైతే మనం ఏఐతో కలిసి పనిచేయగలిగేటువంటి టెక్నాలజీ మనకు వస్తుందో అప్పుడే మనం పని చేయగలుగుతాం. మనం ఏఐతో పనిచేసేంత స్కిల్ వస్తుందా అంటే వస్తుంది. ఎలా అంటే దాన్ని ప్రాంప్ట్ అని అంటాము. PROMT ప్రాంప్ట్ అంటే ఏఐ ఒకటి పని చేస్తుంది, దానికి వెనకల మళ్ళీ మనిషి పని చేయాలి. ఇప్పుడు అదంతటా అదే ఓన్గా క్రియేట్ చేసుకోదు కదండి. ఇప్పుడు నేను ఒక స్టోరీ కరెక్ట్గా తప్పులు లేకుండా మనం టైప్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏఐ దాన్ని రెడీ చేస్తుంది. ఏదైతే మనం ఎర్రర్స్ లేకుండా ఇంగ్లీష్లో మనం నీట్గా టైప్ చేస్తామో దాన్ని ప్రాంప్ట్ అని అంటారు. ఒక సాంగ్నైనా మనం ప్రిపేర్ చేసి ఆ ప్రాంప్ట్ని ఇవ్వగలిగితే అది జనరేట్ చేస్తుంది చాలా ఈజీగా. ఇప్పుడు దాకా ఇంగ్లీష్ అనేది ఫస్ట్ వెంకటగిరిలో ఎస్టీ సెమినారీ స్కూల్ అనేది ఒకటి లాంచింగ్ చేసి దాంట్లో అనర్గళంగా కేరళ టీచర్స్ వచ్చి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చదువుకున్న పిల్లలు కూడా ఇప్పటికీ డాక్టర్స్ అయినారు, ఇంగ్లీష్ లాయర్స్ అయినారు, పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ అయినారు. అంత ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఉండే స్కూల్స్లో ఎవరైనా చెప్పగలుగుతున్నారని అంటారా? సార్ ఖచ్చితంగా చెప్పగలుగుతారు సార్. అది కేరళ అని కాదు, మహారాష్ట్ర అని కాదు, మన వాళ్ళని కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కేరళ వాళ్ళు అనుకోండి ఎగ్జాంపుల్, కేరళ వాళ్ళకి తెలుగు రాదు ఫస్ట్ థింగ్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడాలి. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే మన పిల్లలకి అర్థం కాదు. సో ఖచ్చితంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవాలి. సో వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్, వాళ్ళ లాంగ్వేజ్. సో ఆల్టర్నేట్గా వాళ్ళు ఏం మాట్లాడాలా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా. సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఫ్లూయెన్సీ అనేది బాగా వచ్చేస్తుంది. సో పిల్లలు కూడా వింటున్నారు. అక్కడ మీకు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, శ్రోత కానివాడు వక్త కాలేడు. సో వీళ్ళు వింటూ ఉంటారు. హే బాయ్ యూ జస్ట్ కమ్, వాట్ ఆర్ యు డూయింగ్ దేర్, కమ్ అండ్ డూ ద వర్క్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోసంటే వాళ్ళకు కూడా పాపం తెలుగు రాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వీళ్ళు కూడా అదే వింటున్నారు కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. ఏదైతే ఇన్పుట్ ఉంటుందో అదే అవుట్పుట్ ఉంటుంది. సో లిసనింగ్ ఇస్ ద ఇన్పుట్ ఫర్ స్పీకింగ్. ఆ విధంగా వాళ్ళకి ఫ్లూయెన్సీ అనేది బాగా వచ్చింది. సో మన వాళ్ళు కూడా వాళ్ళకంటే మంచి వాళ్ళు ఉన్నారు, కానీ అవసరానికి కొద్ది మనం తెలుగులో మాట్లాడేస్తుంటాం పిల్లలతో. అందువల్ల ఏంటి అంటే మనకు అంత సౌకర్యంగా ఉండేది తెలుగే కాబట్టి తెలుగులో మాట్లాడుతుంటాం కాబట్టి పిల్లలు కూడా
ఏదైతే ఈజీ ఉంటుందో అదే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు అంతే. అదే. అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. ఎవరికైనా మంచి స్టాండర్డ్స్ అనేది ఈ రోజుల్లో ఉన్నాయి. బట్ మనం ఎలా చెప్తున్నాము, ఏం చెప్తున్నాము, పిల్లలకి ఏదో ఇన్పుట్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే మనం మాట్లాడుతుంటే విని నేర్చుకునే లాంగ్వేజ్ స్పోకెన్ లాంగ్వేజ్. కానీ మనకు ఆ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల అది ప్రాబ్లం అవుతుంది. సో we do not have that much of environment, so that is the reason why we are unable to speak. That's it. ఇప్పుడు మీకు గురువుగా ఇంత ఇంగ్లీష్ నేర్చుకొని దీన్ని ఇంత అనర్గళంగా మీరు మాట్లాడేదానికి కారణం ఎవరు? మిస్టర్ శ్యామ్ సుందర్. ఇక్కడ మాస్టర్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడే వెంకటగిరిలో ఉండేది ముందు. సార్ ఇప్పుడు కావలిలో వర్క్ చేస్తున్నారు. వేరే ఒక రెడ్ ఫోర్ట్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. ఆయనలో గొప్పదనం ఏంటంటే టీచర్లు అందరూ చెప్తారండి, టీచింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరన్నా చెప్తారు, కానీ పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా చెప్పడమే రియల్ టీచర్ యొక్క క్వాలిటీ. అలాంటి టాలెంట్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాటలు ఎవరన్నా మాట్లాడతారు, పక్కన వాళ్ళు ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడడం అది టాలెంట్. కాబట్టి పిల్లల వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభను గుర్తించి నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నాకు యాక్చువల్గా నేను తెలుగు మీడియం కంప్లీట్, నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం మీద చెప్పాను ముందు. సో ఐఎమ్ అనేబుల్ టు యూస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నావు. ఆ తర్వాత సారు చెప్పారనమాట, ఒకటి సంథింగ్ ఇచ్చి దాని ప్రొనౌన్సియేషన్తో పాటు బాగా ప్రిపేర్ చేసుకోవాలి, నేను రికార్డ్ చేస్తాను అని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది. సరే అందరు చేశారు, అందరు పెద్ద దే డోంట్ పే అటెన్షన్, మోర్ అటెన్షన్. నేను ఎక్కువగా అటెన్షన్ పే చేసి దాన్ని చేశాను, రికార్డింగ్ చేశాను ఫస్ట్ టైం. ఆ రికార్డింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ అది వింటే అరే ఇది నేనేనా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాకు రా అసలు ఎక్సలెంట్ రా, మీరంతా వేస్ట్, ఎంత బాగా మాట్లాడు, అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఈవెన్, సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి భుజం మీద అలా చెయ్యేశాడు. ఆ చెయ్యి వేయడం నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చేసుకొని ఒక ట్రైనర్గా ఎదిగాను. సో ఒక టీచర్ అనేవాడు పిల్లవాడిని ఇన్స్పైర్ చేయాలి. టీచింగ్ ఎవరన్నా చేస్తారు, మార్క్స్ ఎలా అయినా వస్తాయి, కాలేజ్ పోకపోయినా మార్కులు వస్తాయి. సో ప్రతిభను గుర్తించి ఎవరైతే భుజం తట్టి లేపుతారో వాడు నెంబర్ 1గా ఎదుగుతాడు. సో గురువుల్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో అనేది ఉన్నాం. సో చాలామంది గురువుల్ని గుర్తుపెట్టుకోలేక, చాలామంది ఇది చేయలేక ఇంకా ఆ స్థాయిలోనే అక్కడే ఉంటున్నారు. అంటే గురువును మించిన దైవం లేదు. అంతే. ఎవరికి ఎన్ని ఇదిగా ఉన్నా కూడా మీలాంటి టీచర్స్, ఉపాధ్యాయులకి చాలా మంచి గౌరవం సంఘంలో కూడా. అందుకని మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. అందుకే నేను రాసిన వెంకటగిరి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో కూడా కంప్లీట్గా బుక్ని సార్కి అంకితం ఇచ్చాను. ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి యువతకి ఎంత అవసరం ఉంటుంది, మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్ కమ్యూనికేషన్ యువతకి అంటే నేను ఒక కొటేషన్ ద్వారా చెప్పగలుగుతాను. స్వామి వివేకానంద గారు ఇచ్చిన కొటేషన్ చాలా అద్భుతంగా. ఆ కొటేషన్ కనుక యూజ్ చేసుకుంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఎవరైనా సరే, ఏబిసిడీలు రాని వాళ్ళైనా సరే. ఏంటి అంటే అది మాట మంత్రం అయితే మీ పదం ప్రపంచం అవుతుంది, అప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ప్రభంజనం అవుతుంది. మాట మంత్రం అయితే, మాట ఎందుకు మంత్రం అవుతుందండి? మాట ఎప్పుడు మంత్రం అవుతుంది అంటే వినడానికి వినసొంపుగా ఉంటే మంత్రం అవుతుంది. అంటే మనం మాట్లాడే మాట పక్కన వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడితే, పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడితే, పక్కన వాళ్ళని ఒప్పించే విధంగా మాట్లాడితే అప్పుడు మాట మంత్రం అవుతుంది. అంటే సాఫ్ట్ స్కిల్స్. ఒకటి అఫెన్సివ్, రెండోది అసర్టివ్ కమ్యూనికేషన్ అంటాం. పిల్లలకి ఎంత అవసరం అంటే అసర్టివ్ కమ్యూనికేషన్ ఒక్క మాటలో చెప్తాను వినండి. అసర్టివ్ కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ మనం పాజిటివ్ తీసుకొని తర్వాత దాంట్లో నెగిటివ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో 2 క్వాలిటీస్ ఇంపార్టెంట్గా ఉంటాయి, మంచి క్వాలిటీస్ అండ్ చెడు క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఇప్పుడు ఒకరిని మనం తిట్టాలి అనుకోండి, ఎగ్జాంపుల్ ఒకరు చేసింది ఆ పని తప్పు అని మనం చెప్పాలి అంటే ఫస్ట్ జనరల్గా తిట్టేసినప్పుడు వాడు హర్ట్ అవుతాడు, బాధపడతాడు, పక్కన వాళ్ళకి పోయి మన గురించి మళ్ళీ బ్యాడ్గా చెప్తాడు. అదే అఫెన్సివ్ కమ్యూనికేషన్. దీనివల్ల వాడికి ఉపయోగం ఉండదు, మనకు ఉపయోగం ఉండదు. ఎగ్జాంపుల్, ఒక యాంకరింగ్ చేశాడు ఒక పిల్లోడు అనుకోండి. సార్ యాంకరింగ్ ఎలా ఉంది సార్, బాగుందా సార్ అని వచ్చాడు. ఏంద్రా యాంకరింగ్, ఆ షర్ట్ ఏంది, అసలు బటన్స్ పెట్టుకోలేదు,
ఇన్షర్ట్ లేదు, కోట్ వేసుకొని ఎలా చేయాలి, ఉమ్, అలా చేస్తే యాంకరింగ్ అంటారు. బాగానే చేసావు కానీ ఇట్లా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఇంపార్టెంట్. సర్లే సర్లే పో అని చెప్పా. ఎలా ఉందండి? కొంచెం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బాధపడతాడు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది. చెప్పాలంటే ఈసారి చెప్పండి నేను చేస్తా యాంకరింగ్, నేను చేయను. ఇంకా ఉమ్, నేను ఎంత బాగా చేసినా ఏదో ఒకటి చెప్తాడు ఉమ్, మా సారు, ఇంకా నేను ఎప్పుడు చేయనబ్బా అని చెప్పి అనుకుంటాను. అంతేనా సార్? ఖచ్చితం. సో దీన్ని ఇంకోటి చెప్తాను, ఇంకొక మోడల్, ఏది అసర్టివ్ కమ్యూనికేషన్లో చెప్తాను. అదే పిల్లోడు వచ్చాడు, సార్ ఎలా చేశాను సార్ యాంకరింగ్, బా సూపర్గా చేసావురా, అసలు లాస్ట్ టైం కంటే ఈ టైము ఎంత బాగా చేసావు, ఎలా ఎలా నేర్చుకున్నావు సార్? ఓన్గా చెప్పాను. సూపర్, ఎక్సలెంట్ రవి, మిస్టర్ రవి, ఎక్సలెంట్, సూపర్. అయితే కొంచెం కానీ షర్ట్ బాగా వేసుకొని టక్ చేసుకొని ఇచ్చేస్తే అసలు యాంకర్ సుమా కూడా పనికిరాదు నీ ముందు, అంత బాగా చేసావు. అలా చేయాలా, కొంచెం బాగా ప్రొఫెషనల్గా ఇలా కోట్ వేసుకొని చేస్తే ఉమ్, అసలు నీకు మించి ఇంకెవడు ఉండడు రా ఉమ్, అన్నా అనుకో. ఇప్పుడు ఎలా ఉందండి? సేమ్, రెండు విషయాలు ఒకటే. ఒకటే. నువ్వు షర్ట్ బాగా వేసుకోలేదు, కోట్ వేసుకొని అన్నీ చేయాలి. అయితే మనం చెప్పే విధానంలో ఉంటుంది. రెండోసారి చెప్పింది అసర్టివ్ కమ్యూనికేషన్. వీడు ఎలా తీసుకుంటే, సార్ మనకు సజెషన్ ఇచ్చాడు, ఒక బ్రదర్ లాగా, ఒక తండ్రి లాగా నాకు సజెషన్ ఇచ్చాడు, సార్ దేవుడు అని చెప్పి 10 మందికి చెప్తాడు, వాడు ఫాలో అవుతాడు, నెక్స్ట్ టైం ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతాడు యాంకరింగ్. ఉమ్, అదే ఫస్ట్ చెప్పిన దాంతో ఇంకా నేను చేయను అని చెప్పి అక్కడికి కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి యువత ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని నొప్పించకుండా ఒప్పించే విధంగా మాట్లాడాలి. అదే మనకు అసర్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కోపం అందరికీ వస్తుంది, వస్తాయి. కానీ అది కంట్రోల్ చేసుకోగలగాలి. అండ్ అసర్టివ్ కమ్యూనికేషన్లో ఫస్ట్ పాజిటివ్ని మాట్లాడి తర్వాత నెగిటివ్ మాట్లాడితే వాడు సజెషన్గా తీసుకుంటాడు. ఉమ్, అందుకే మాట మంత్రం అయితే మీ పదం ప్రపంచం అవుతుంది. మాట మంత్రం ఎప్పుడు అవుతుంది అంటే, మనం మాట్లాడే విధానంలో అసర్టివ్ కమ్యూనికేషన్ ఉంటే మాట మంత్రంలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఏంటి? పదం ప్రపంచం అవుతుంది. పదం అంటే లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్. అవును. మనం మాట్లాడే కమ్యూనికేషన్ ప్రపంచం మొత్తం వింటుంది. ఉమ్, మాట మంత్రం అయితే పదం ప్రపంచం అవుతుంది. అప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ప్రపంచం అవుతుంది. అప్పుడు మీరు వేసే ప్రతి అడుగు అంటే నువ్వు ఏ పని చేసినా ఉమ్, అందరు నిన్ను ఫాలో అవుతారు, అందరు నిన్ను సపోర్ట్ చేస్తారు. ఉమ్, మీరు ఒక బిజినెస్ చేస్తే అందరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మీ కస్టమర్స్ అవుతారు, మీ బిజినెస్ నెంబర్ 1లో ఉంటుంది. మీరు ఒక పొలిటీషియన్ అయితే అందరూ మీకు ఓట్లు వేస్తారు. ఉమ్, అదే మీరు ఒక సింపుల్గా ఒక హౌస్ వైఫ్గా ఉంటే అందరూ మిమ్మల్ని ఒప్పుకుంటారు, అందరు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారు. అదే మీరు ఒక ఎంప్లాయీ అయితే మీకు మంచి మంచి ఉన్నత స్థాయిలో ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు సాఫ్ట్ స్కిల్లోనే ఉంటుందండి, కమ్యూనికేషన్లోనే ఉంటుంది. సో మాట మంత్రం అయితే మీ పదం ప్రపంచం అవుతుంది. మీరు వేసే ప్రతి అడుగు ప్రపంచమే అవుతుంది. ప్రపంచం కాబట్టి యువతకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. కమ్యూనికేషన్లో అసర్టివ్ కమ్యూనికేషన్ మంచిగా పెంచుకోండి. మంచిగా ఫాలోవర్స్ వస్తారు, అట్లనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాదండి. దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది కదా. ఉంటుంది. సో ఫాలోవర్స్ అంటే మనల్ని నమ్ముతారు. అవును. ఒక బిజినెస్ చేశారు, కస్టమర్ మనల్ని నమ్ముతారు. అందుకే మేము బిజినెస్ కమ్యూనికేషన్ కూడా ఏం చెప్తామంటే, బిజినెస్ అంటే నమ్మకం, కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం. మన మాటలతో కస్టమర్కి నమ్మకాన్ని కుదర్చాలి ఫస్ట్, అప్పుడు బిజినెస్ జరుగుతుంది. ఒక పొలిటీషియన్ అన్నా అంతే, అతను చెప్పే మాటలు వీడన్నీ ఫేక్ మాటలు చెప్తున్నారు అనుకున్నారు అనుకో, ఎవరు నమ్మరు. సో మాట మంత్రం అయితే మన పదం ప్రపంచం అవుతుందండి. అది మంచి వర్డ్ చెప్పారు సార్. ఇది స్వామి వివేకానంద మాట్లాడిన విషయాలు అవి. ఎస్, ఆయన కూడా అనర్గళంగా చాలా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేవాడు. చాలా చెప్పే మాట కూడా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది, వినాలనిపిస్తుంది అది. సరే, ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎంతసేపు వచ్చింది.